పెద్దయినా మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఏ ఊరు మీది? మాది ఉల్చాల కాండి 1 గంట వరకు ఉంటాం. మేము దొరుకుతుందేమో దొరుకుతుంది, యాద దొరకదు. దినాముకు తెచ్చుకోవాలా, తెచ్చుకోవాలా, ఇంటికి పోవాలి. 1 గంట వరకు ఉండి పోవాలి. మాకు అప్పుడు ఇస్తుండ్రి 600 ఇస్తుండ్రి ఛార్జ్ ఇచ్చి. ఇప్పుడు ఏం లేదు, దినం 1 గంట వరకు అసలు అంతే. మామూలుగా గ్రామాల్లో పనులన్నీ అయిపోయినాయి, ఇక్కడ పని దొరుకుతుందంటారా? దొరుకుతలేదు అసలు. ఓకే, మరి పని దొరకకుంటే పరిస్థితి ఏంటి? ఇంకా పరిస్థితి ఏం చేయాలా? ఓ పూట తినాలా, ఓ పూట కొనుక్కున్నాలా, పిల్లల తల్లి చూసినా బడి చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకి ఏం కట్టాలా? అది లేదే, కట్టనీకి లేదే. ఎట బతకాలా మేము? వాని ఏమన్నా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి అది ఇవ్వాలా, ఏమి ఇవ్వలే. ఏంది ఎట బతకాలా? వాళ్ళకి చదువుకే మాకు చిన్నగా 10,000 15,000 కట్టాలా. నా భార్య పని పోయేది లేదు, గుడ్డు గులాబు వస్తుంది, 6,000 పింఛన్ వస్తుంది లేదనిలే. నేను ఒక్కరి మీద బతకాలా, పిల్లలు చదువుకున్నాలా. పొద్దున 8కి వస్తే సాయంత్రం 1 గంట వరకు ఉండి మేము తెచ్చుకున్న 100 రూపాయలకు ఛార్జీకే సరిపోతుంది. ఎట్ట చేయాలి సార్? మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏది వరకు ఇస్తానే, అది ఏదో నెలకు 10-15,000 ఇస్తానే, అది 15,000 ఇస్తాను, అవిలే ఏందిలే. మళ్ళా మీ బీదలకు ఏమన్నా సాయం చేస్తారా? అది ఊళ్ళే ఎట్ట చేయాలి మేము? గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు స్టార్ట్ చేస్తే వెళ్తారా? అది మీరు ఇప్పిస్తే వెళ్తాం సార్, మేము వెళ్తాం. అదేందో మంటి పని పెట్టిస్తానే, అది లేదు. మాకు రూల్ లేవు, కాగితాలు లేవు, పోనీకి లేవు.